ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న మా గౌరవ మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, మా గౌరవ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారు, డిఎంహెచ్ఓ గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ఇతర కౌన్సిలర్స్కు, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటానికి కారణం మా మంచి డాక్టర్ ఫిర్దౌస్ గతంలో ఈ యూపీఎస్సీ ఒక రెంటెడ్ చిన్న రూములు ఒక రూములో ఉంటే ఈరోజు మోడల్గా దాదాపు జనరల్గా జైల్లో ఎక్కడ కూడా ఒక ల్యాడ్ కూడా ఇయ్యరు వారు. నేను ఇన్స్పెక్షన్ అక్కడ పోయినప్పుడు రోజు 100-150 మంది అవుట్ పేషెంట్స్, వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ, ఏమైనా స్టమక్ పెయిన్ వచ్చినా, కాళ్ళ నొప్పులు వచ్చినా అలాంటి పేషెంట్స్తో ఆ రూమ్ అంతా ఫుల్ ఉండి నేను పోయినప్పుడు కొత్త బిల్డింగ్ కట్టాలి సార్ అని వారు చెప్పడం, వెంటనే జైల్స్ డీజీపీని అడగడం, వారు కూడా ల్యాండ్ అలాట్ చేయడం పెద్ద విషయం. ఇది ల్యాండ్ జైల్స్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ రూల్స్ ప్రకారం ఇవ్వరు. అలాంటి ల్యాండ్ ఇప్పించి ఈరోజు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇలా మోడల్ ప్రజాపాలన మన ఏదైతే స్టేట్ గవర్నమెంట్ 99 రోజుల కార్యక్రమం తీసుకుందో ఆ వీక్లోనే ఈ హాస్పిటల్ ప్రారంభించుకోవడం, ఇందులో అందరూ కూడా ఈ ప్రాంత 13 డివిజన్లు దాదాపు 40-45 వేల మంది ప్రాంతానికి సంబంధించి ఇక్కడ వస్తుంటారు. ఎమర్జెన్సీ సాయంత్రం పూట అయితే అవ్వ తాతలకు ఏమైనా పెద్ద మనుషులకు కాళ్ళ నొప్పులు వచ్చినా ఏమొచ్చినా ఎమర్జెన్సీ కావాలంటే ఇక్కడికి వస్తుంటారు. దాంతోపాటు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా రెగ్యులర్గా 30-40 మంది వస్తుంటారని చెప్పి డాక్టర్ గారు చెప్పినారు. అందుకని దీనంతా ఎయిర్ కండిషన్ వసతులతో ఒక మోడల్గా కట్టడం జరిగి ఈరోజు ఓపెన్ చేసుకున్న సందర్భంగా డెఫినెట్లీ డాక్టర్లకు ప్రభుత్వ పరంగా ఎంతోమంది డాక్టర్స్, చాలామంది ప్రైవేట్లో పోయినా ప్రభుత్వంలో డాక్టర్లు చాలామంది ఏంటంటే వాళ్ళు పీజీ కాగానే గవర్నమెంట్ సర్వీసులకు రావడానికి కొందరు ఇష్టపడరు. కానీ ఇక్కడ మా ఫిర్దౌస్ లాంటి డాక్టర్ ఈరోజు ఇంకా కమర్షియల్గా ఆలోచించకుండా పేదవాళ్ళకు సేవ చేసిన డాక్టర్ చాలామంది ఉన్నారు. మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్ననే మా హెల్త్ మినిస్టర్ గారు కూడా ప్రతి సెంటర్లో కూడా క్యాన్సర్ టెస్ట్ చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. అది నల్గొండలో కూడా త్వరలోనే ఈ మధ్యలోనే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ మేనేజ్మెంట్తో 2 మీటింగ్లు జరిగినాయి. వాళ్ళు నల్గొండలో ఒక ప్రతీక్ ఫౌండేషన్ జాయింట్ వెంచర్తో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పెడతానికి కూడా ఇప్పటికే బోర్డు మీటింగ్లో డెసిషన్ అయింది. ఒక 3 acres ల్యాండ్ అడిగినారు. దానికి కూడా ఏర్పాట్లకు ఆ ల్యాండ్కి సంబంధించి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడికి వచ్చే పేషెంట్లకు మా డాక్టర్ గారికి ఇప్పుడే చెప్పిన, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇక్కడ పేదవాళ్ళు ఎవరు వచ్చినా మీరు రిచ్ పీపుల్ ఏ విధంగా తీసుకుంటారో ట్రీట్మెంట్ సకాలంలో గవర్నమెంట్కి వెళ్ళి మెడిసిన్స్ రాకుండా ఇంకేమన్నా వీక్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ ఆ టైం తగ్గట్టు వెయిట్ పెరగకపోతే మీరు ఇచ్చే మెడిసిన్స్ కావాలన్నా కూడా నా సొంతంగా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. త్వరలోనే లైన్వాడ, పానగల్ పిఎస్సీలు కూడా చేస్తే ఇప్పటికీ నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ మీరు చూసిండు మొత్తం ఎయిర్ కండిషన్ చేయడంతో పాటు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని తీసుకొచ్చి అమెరికా నుంచి ల్యాప్రోస్కోప్ మిషన్ తీసుకొచ్చి ఇక్కడ సర్జరీస్ కూడా ఇక్కడే చేస్తున్నాం. దాదాపు 150 సర్జరీస్ చేయడం జరిగింది. ఒక్కొక్క సర్జరీకి 5 లక్షల రూపాయలు అయితే హైదరాబాద్ పోవాలంట. అది నేను నా సొంతంగా కొనియడం. దాని తర్వాత బేబీ వార్బర్డ్స్ 12 బేబీ వార్బర్డ్స్, అప్పుడు యావరేజ్గా మంత్లీ 8 నుంచి 10 మంది పిల్లలు చనిపోయేవారు. 800 grams 600 grams డెలివరీ అయితే చనిపోయేవాళ్ళు. మళ్ళా హైదరాబాద్కు రెయిన్బో హాస్పిటల్కు తీసుకుపోయే స్తోమత లేక పేదవాళ్ళు ఆ పిల్లలు చనిపోతుంటే మీ మినిస్టర్ అయిన 3 monthsలోనే మొత్తం హాస్పిటల్ని కూడా స్పెయిన్కి వెళ్ళి దాదాపు 12 బేబీ బార్బర్స్ తెచ్చి ఇంకా గ్లూకోమా మిషన్స్ ఐ టెస్టింగ్ కోసం కనగల్ పిఎస్సీలో జీజీహెచ్లో పెట్టినాం. ఇప్పుడు ఇక్కడ కూడా పెడుతున్నాం. ఇక్కడ కూడా ఐ టెస్ట్ పెట్టి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఇక్కడనే ఫ్రీగా గ్లాసెస్ కూడా ఇచ్చే విధంగా ఆప్థమాలజిస్ట్ కూడా పెట్టాలని చెప్పి అదనపు డాక్టర్ ఇవ్వాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. నేను మా మేయర్తో సహా ప్రజాప్రతినిధులు అందరికీ నాతో సహా మేమందరం కూడా మీ ఏ పేదవాడైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీ సంబంధించిన డాక్టర్లకు చెప్తాం, మెడిసిన్స్ ఇప్పిస్తాం. చదువుతూ పేదవాళ్లకు గవర్నమెంట్ స్కూళ్ళని ఇంకా బలోపేతం చేస్తూ పేదవాళ్ళకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, పేదవాళ్ళు కూడా చదువుకుంటూనే బాగుపడతారు కాబట్టి ఆ చదువు మీద కూడా దృష్టి పెడుతున్నాం.
నల్గొండలో టౌన్లో ఉన్న స్కూల్స్ను కూడా డెవలప్ చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ వేసుకొని ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషం, నాకు కూడా బాగా సంతోషం అనిపించింది. ఇక్కడ ఇంతమంది వచ్చే హెల్త్ సెంటర్ ఎక్కడ లేదు మన స్టేట్లో మోడల్గా. ఇప్పుడే డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు దీన్ని కూడా మొత్తం ఇక్కడ మీటింగ్ హాల్ని కూడా రేపటి ఎయిర్ కండిషన్తో పాటు మిగిలిన ఎక్విప్మెంట్ కూడా అన్నీ తెప్పిస్తున్నాం. ఆప్టమాలజీ మిషన్తో పాటు మీ గ్లూకోవా మిషన్తో పాటు ఎమర్జెన్సీగా మీకు కావాలంటే మీరు డాక్టర్ గారికి కలెక్టర్ గారికి చెప్పండి. మీకు ఏమైనా అవుట్ సోర్సింగ్ డాక్టర్స్ కావాలన్నా ఏఎన్ఎం కావాలన్నా ఎక్కడన్నా ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు. అవన్నీ కూడా చూసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టర్స్కి స్పెషల్గా ఇది కావాలని అడిగి కట్టించుకున్నందుకు మీరు మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.